ఒక అడవిలో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరగసాగింది. ఇంతలో అక్కడికి వచ్చిందో నక్క. దాన్ని చూసి నీటిలోకి వెళ్ళిపోవాలనుకుంది తాబేలు. కానీ అంతలో నక్క దాన్ని చూడనే చూసింది. వెంటనే తాబేలు కాళ్ళు తల లోపలికి లాక్కొని కదలకుండా ఉండిపోయింది. నక్క దాని దగ్గరికి వచ్చి పట్టుకొని చూసింది. పైన డుప్ప గట్టిగా తగిలింది. ఎలాగైనా తాబేలును తినాలని దాన్ని అటు ఇటు తిప్పి చూసింది. నక్క తనని పరీక్షిస్తున్నంతసేపు తాబేలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఊపిరి బిగబట్టి కూర్చుంది. ఇంతలో దానికి ఉపాయం తట్టింది. దాంతో ధైర్యం చేసి తల కొంచెం బయటకు పెట్టి, అయ్యో నక్క బావా, నువ్వేనై తిప్పలు పడ్డా నా శరీరంలో పిసరంత మాంసమైనా తినలేవు. తాబేలు ఎందుకలా ఉందో అర్థం కాక నక్క అయోమయంగా చూసింది. నా శరీరం తీరేం అంత నక్క బావా, నీటిలోంచి బయటకు రాగానే గాలి తగిలి గట్టి పడిపోతాను. మళ్ళీ నీళ్లు తగిలాయనుకో వెంటనే మెత్తబడతాను. అందుకే నువ్వు నన్ను కాసేపు ఆ నీటిలో నానబెట్టు, ఆ తర్వాత కడుపారా తినొచ్చు. అసలే జిత్తుల మరి నక్క మహా తెలివైంది కదా. అందుకే తాబేలు మాటను నమ్మనట్టుగానే తల ఊపింది. తాబేలును నీళ్ళల్లో ఉంచి అది పారిపోకుండా కాలుతో నొక్కిపెట్టింది. కాసేపు అయ్యాక తాబేలు తెలివిగా ఇలా అంది. నక్క బావా, నేను పూర్తిగా నానాను, కానీ నువ్వు కాలు పెట్టిన చోట నేను నానాలేదు. దాంతో నక్క కాలు కొంచెం పక్కకు జరిపిదామని కాస్త పైకి లేపింది. అందుకోసమే కాచుకుని ఉన్న తాబేలు బతుకు జీవుడా అనుకుంటూ చటుక్కని నీటిలోకి జారుకుంది. అందుకే అపాయం వచ్చినప్పుడు భయపడిపోకుండా దానికి తగ్గ ఉపాయాన్ని ఆలోచించి బయటపడే మార్గం చూసుకోవాలి. ఆకలిగా ఉన్న నక్క తన ఆకలి తీరే మార్గం కోసం అడవికి దగ్గరలో ఉన్న ఊరిలోకి ప్రవేశించింది. ఆ ఊరి ప్రజలు కోళ్లను పెంచడం దూరంగా ఉండి గమనించసాగింది. రోజు రాత్రి కోళ్లను పొడిపిల్లలను తినేసేది. ఆ ఊరిలోని ప్రజలంతా దాన్ని పట్టుకుందామని చూసినా ఫిరుక్కున తప్పించుకొని తిరిగేది. ఒకరోజు ఆ నక్క ఒక పొలంలో పడినట్టు కనిపించింది. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కని ఎవరో చంపేశారని హ్యాపీగా ఫీల్ అయ్యారు. జనమంతా ఆ నక్కను చూడడానికి పొలానికి చేరుకున్నారు. అందులో ఒక కోడిపుంజు కూడా తన పిల్లలతో చూడడానికి వెళ్ళింది. ఇంతలో ఆ నక్క లేచి పెద్దగా ఆవలించింది. అరే, నువ్వు చచ్చిపోయావనుకున్నానే. లేదు, అదేమీ కాదు. నిన్న రాత్రి బాగా తిన్నాను, అందుకే నిద్ర పట్టేసింది. ఆ కోడిపుంజు వెంటనే తన పిల్లలను లెక్క పెట్టుకుంది. ఒక కోడి పిల్ల తక్కువైంది. ఇదేమిటి? ఒక పిల్ల తక్కువగా ఉందా? నాకు తెలియలేదే. ఏమిటయ్యా, నిన్న రాత్రి నీ పిల్లని తిన్నా నీకు తెలియలేదు, కానీ ఒక్క క్షణం క్రితం నేను చచ్చానని తెలిస్తే వెంటనే వచ్చావు. నిజమే. ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని తరువాత ఇతరుల విషయం పట్టించుకోవాలి.